క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For good health and gift of children, Mass offered by Swapna and Divesh family. For Alina Kiran Kumar to give government PD and PET job in DSC, Mass offered by family. Thanksgiving Mass offered by Basani Rojamma family. For God's blessings, good health, wisdom, knowledge, good education, kind heart to Dondapati Shankari Kumari, Boina Sureka, Harsha Sri, Vardhan and Surya Srivardhan, Mass offered by family. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో ప్రార్థించుకుందాం.
Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా మీకే కృతజ్ఞత వందనములు. యేసువా మీకే కృతజ్ఞత వందనములు. యేసువా మీకే స్తుతి స్తోత్రములు. యేసువా మీకే స్తుతి స్తోత్రములు. యేసువా మీకే మహిమ ఆరాధనలు. యేసువా మీకే మహిమ ఆరాధనలు. తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు. తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు. తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు. తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు. తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు. తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు. పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు. పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు. పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు. పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. 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 ప్రవేశవచనము. ఓ పరిశుద్ధ కన్య అయిన మరియమాత, నీవు ధన్యరాలవు. సకల స్తుతులకు నీవు యోగ్యురాలవు. ఎలయన నీ నుండియే మా రక్షకుడును నీతి సూర్యుడైన క్రీస్తు ఉదయించెను. అతని ద్వారా మేము రక్షణమును బడసి విమోచన పొందుతిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, మన తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నాటి పరిశుద్ధ దివ్య పూజావళిలో ఈ దివ్య పూజావళిని సమర్పించే వారి కొరకు మరియు వారి ఉద్దేశముల కొరకు మనం ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడును దయాపరులైన సర్వేశ్వరుడు వారిని తండ్రిగా మెండుగా దీవించి వారి కోరికలను నెరవేర్చునుగాక. మరణించిన ఆత్మలకు సర్వేశ్వరుడు వారి యొక్క పాపాలను మన్నించి వారి యొక్క శిక్షను తొలగించి స్వర్గరాజ్యములో సకల సన్మనస్కులతో పాటు పరిశుద్ధ మరియమాతతో పాటు సదా సర్వదా సర్వేశ్వరుని దర్శించి ఆరాధించి ఆనందించే భాగ్యము దయచేయునుగాక. మరియు మనలో ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశముల కోసం నియోగముల కోసం మనం ప్రార్థించుతాము. దేవుడు మనలను శుద్ధీకరించి పవిత్రపరిచి ఈ దివ్య పూజాబలిలో పరిశుద్ధ హృదయముతో పరిశుద్ధ మనసుతో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుటకు మనల్ని యోగులము చేయుదుముగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 1917వ సంవత్సరము మే నెల 13వ తేదీ పరిశుద్ధ మరియమాత పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే గ్రామంలో 3 పిల్లలకు దర్శనమిచ్చినారు. ఆ పిల్లల యొక్క పేర్లు లూసీ, జెసిందా మరియు ఫ్రాన్సిస్కో. ఆ దర్శనము ద్వారా మరియమాత వారికి ఒక సందేశం ఇచ్చినారు. ఆ సందేశం ఏమనగా, మీరు పాపాత్మల కోసము, పాపాత్మల యొక్క హృదయ పరివర్తనము కోసం ప్రార్థించండి, జపమాల ద్వారా ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క మంగళవార్త జపములో 2వ భాగము పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి అని మనం వేడుకొనిచున్నాము. ఎంతో శక్తివంతమైన ప్రార్థన. పరిశుద్ధ మరియమ్మ గారు పాపాత్మలమైన మన కొరకు ఇప్పుడు మాత్రమే కాదు, మరణ సమయమంతను కూడా సర్వేశ్వరుని ఎదుట ప్రార్థించుతూనే ఉన్నారు. కాల్వరి కొండపైన శిలువ మీద వ్రేలాడుచున్న యేసు ప్రభు పలికిన మాటలు, నాకు దాహమగుచున్నది.
యేసుప్రభు యొక్క దాహము కేవలం మంచినీటి కొరకు కాదు, ఆత్మల కొరకు, పాపాత్మల కొరకు ప్రభువుకు దాహం అగుచున్నది. ఆ యేసుప్రభు యొక్క దాహం తీర్చాలంటే మనం చేయవలసింది యేసుప్రభు కోసం మనం ఆత్మలను సంపాదించవలేను, పాపాత్మలను సంపాదించవలేను. పాపాత్మలు పాప మార్గములను పాపమును వదిలిపెట్టి చేసిన తప్పుతాలను గురించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి రావాలంటే మన సహాయము, మన ప్రార్థనా సహాయము అత్యవసరము. ప్రియమైన సహోదరి సహోదర, ప్రతిరోజు నేను పాపాత్మల కోసం ఒక జపమాల ప్రార్థించుతూనే ఉన్నాను. మనం అందరం కలిసి యేసు ప్రభు యొక్క దాహము తీర్చుటకు, యేసు ప్రభు కొరకు ఆత్మలను పాపాత్మలను సంపాదించుటకు ప్రతిదినము జపమాల ప్రార్థన చెప్పదాము. ఈ దివ్య పూజాబలిని యోగ్యవిధముగా నెరవేర్చుటకు మనం చేసిన అన్ని పాపాలను గురించి పశ్చాత్తాపడి మన తండ్రి అయిన సర్వేశ్వరుని నుండి, మన సహోదరి సహోదరుల నుండి మనం మన్నింపు కోరుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఎలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నింటినీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడును దయావరులైన ఓ నిత్య సర్వేశ్వర, అతి పవిత్రమైన కన్య అయిన మరియమాత ఆదరణము క్రింద ఆనందించుచున్నామేమో. చల్లని తల్లి అయిన ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకములో సకల కీడుల నుండి విముక్తిని పొంది పరలోకములో నిత్యానందమును బడయుటకు అర్హుల మగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము నుండి 29వ వచనం వరకు. కనుక ఇక మీదట యావీకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలువుడు. యూఫ్రటీసు నది ఆవలి వైపును ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావీని మాత్రమే పూజింపుడు. కానీ మీరు యావీను సేవింపనొల్లనిచో మరి ఎవరిని సేవింపగోరెదరో యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలిచిన దేవతలను కొలిచెదరో మీరు ఇప్పుడు నివసించుచున్న అమోరియల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. నేను నా కుటుంబమును మాత్రము యావీను మాత్రము ఆరాధింతుము అనెను. ఆ మాటలు విని ఇజ్రాయేలులు ఎంత మాట, మేము యావీను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరుల దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఇవలకు కొనివచ్చినది యావే కదా. మా కొరకై అద్భుత కార్యములను చేసినది ఆయనే కదా. మేము నడిచిన త్రోవల యందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలముల యందు మమ్ము కాపాడినది ఆయనయే కదా. పైగా
ప్రభు జాతులన్నిటిలోనూ దేశములను ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుటి నుండి వెడలగొట్టెను గనుక మేమును యావేను సేవింతుము, ఆయనయే మాకును దేవుడు అని ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోషువ వారితో, మీరు యావేను సేవింపజాలరేమో, యావే పరమ పవిత్రుడైన దేవుడు, ఆయన అసూయపరుడైన దేవుడు కనుక మీ తిరుగుబాటులను మీ పాపములను సహింపజాలడు. మీరు అన్య దైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని ఆయన మీ మీద విరుచుకొని పడి మిమ్ము బాధించి తీరును. మీకింతవరకు ఉపకారం చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశనము చేయును అని చెప్పెను. వారు అతనితో, మేము యావేనే సేవింతుము, సందేహము వలదు అనిరి. అందుకు యెహోషువ, యావే నన్నెన్నుకొని ఆయననే పూజింతుమని మాట ఇచ్చితిరనుటకు మీకు మీరే సాక్షులు అనెను. వారు, అవును, మాకు మేమే సాక్షులము అనిరి. యెహోషువ, అటులైనచో మీరు అన్య దైవములను విడనాడుడు, ఇజ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించుకొనుడు అనెను. వారతనితో, మేము మా దేవుడైన యావేనే సేవింపగోరితిమి, ఆయన ఆజ్ఞలను తప్పక పాటించదము అనిరి. యెహోషువ నాడు ప్రజలతో నిబంధన చేసి షెకెము వద్ద వారికొక శాసనము చేసెను. అతడు తన శాసనములను దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యావే పవిత్ర స్థలములో నున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలువబెట్టి ప్రజలందరితో ఇట్లనెను, ఈ శిల మనకు సాక్ష్యముగా నుండెను. యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. ఇది మీ మీద సాక్ష్యముగా నుండును. మీరు యావేను నిరాకరింతురేని అది మీకు వ్యతిరేకంగా సాక్ష్యము పలుకును అని చెప్పెను. అంతటి యెహోషువ ప్రజలను వీడ్కొనగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. ఈ సమావేశములు జరిగిన తరువాత నూరు కుమారుడును యావే సేవకుడైన యెహోషువ కన్ను మూసెను. అతడు 110 ఏండ్లు జీవించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసితాలతోను, తులసితాలతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని
చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. Almighty God, cleanse my heart from my lips, that I may boldly proclaim your gospel. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం అధ్యాయము 19, పరిశుద్ధ వాక్యములు 13 నుండి 15 వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను దీపింపమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరచిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారులను ఆటంకపరపగుడు, ఎలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని పలికి వారిని దీవించి యేసు అట నుండి వెడలిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన భారతదేశపు మొట్టమొదట ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిన్న పిల్లలను ఎంతగానో ప్రేమించే వ్యక్తి. చిన్న పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన దేశ విదేశాల్లో తిరిగినప్పుడు పిల్లలు పరిగెత్తుకొని ఆయన వద్దకు వచ్చేవారు. నెహ్రూ గారు ఆ పిల్లలను ఎత్తుకొని ముద్దు పుట్టుకునేవారు. పిల్లలు కూడా ఆయనను ప్రేమించి ఆప్యాయతతో చాచా నెహ్రూ అనగా అంకుల్ నెహ్రూ అని పిలిచి ఆదరించేవారు. నెహ్రూ గారి పిల్లలను ప్రేమించి పిల్లల కొరకు తన జన్మదినమును చిల్డ్రన్స్ డే, బాలుల దివసముగా కేటాయించినారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెల 14వ తేదీ మనము చిల్డ్రన్స్ డే అని కొనియాడుతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు పిల్లలను ఎంతో ప్రేమించినారు. ఈనాటి పరిచిత సువిశేషంలో మనం అది విన్నాము. కొంతమంది తల్లిదండ్రులు ఒకరోజు తమ పిల్లలను యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు ఆటంకపరచినారు. ప్రభువు అలసి ఉన్నారు. ప్రభువుకు సమయం లేదు, మీరు ప్రభు వద్దకు వెళ్ళవద్దు అని వాళ్ళు గట్టిగా చెప్పేసారు. అది గమనించిన ప్రభువు ఆ శిష్యులను మందలించినారు. వారిని గద్దించి ప్రభు చెప్తున్నారు, చిన్న పిల్లలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపవద్దు. ఆ తర్వాత ప్రభు చెప్పే 3వ వాక్యం మీరు వినండి. అట్టి వారిదే పరలోక రాజ్యము. చిన్న పిల్లలు లాంటి వారిదే పరలోక రాజ్యము. ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు ఒక గొప్ప సత్యము మనకు నేర్పిస్తున్నారు. మీరు అడల్ట్ ఓన్లీ మూవీని గురించి విని ఉండవచ్చు. కొన్ని సినిమాలు పెద్దలు మాత్రమే చూడగలరు. అటువంటి సినిమాలు చూపించే థియేటర్లో పెద్దలు మాత్రమే ప్రవేశించగలరు. పిల్లలకు అక్కడ స్థానం లేదు, అడల్ట్ ఓన్లీ. కానీ స్వర్గరాజ్యంలో, పరలోక రాజ్యంలో అట్లా కాదు. అక్కడ చిన్న పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంది. చిల్డ్రన్ ఓన్లీ, పిల్లలు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. దీని అర్థం ఏమిటండి? శారీరముగా కాదు, పిల్లల యొక్క హృదయము మనకు ఉండవలేను. పిల్లల యొక్క మనోభావము, పిల్లల యొక్క మనస్తత్వము మనకు ఉండవలేను. ఉంటే మాత్రమే మనం పరలోక రాజ్యంలో, స్వర్గ రాజ్యంలో ప్రవేశించగలము. చిన్న పిల్లల యొక్క హృదయము, దాని యొక్క సవిశేషత, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి మనం పరిశీలించదము. మొట్టమొదటి
చిన్న పిల్లల హృదయము నిర్మల హృదయము. వారి యొక్క హృదయంలో కల్మషము లేదు, కళంకము లేదు, కాపట్యము లేదు. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 23వ అధ్యాయము 13 నుండి పరిశుద్ధ వాక్యములో ప్రభువు ఫరీసీయులను ధర్మశాస్త్ర బోధకులను గండిస్తున్నారు. కపట భక్తులారా, కపట వేషధారులారా, వంచకులారా, అందులారా అని ప్రభువు పిలుస్తూనే ఉన్నారు. అంటే ప్రభువునకు కాపట్యం అనేది ఇష్టం లేదు. కానీ పునీత యోహాను గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 1వ అధ్యాయము 47వ పరిశుద్ధ వాక్యములో నతనయేలు తన యొద్దకు వచ్చుచున్నది చూచి ప్రభు చెప్తున్నారు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇదిగో కాపట్యము లేని, కల్మషము లేని, కళంకము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు. నతనయేలు వయసులో పెద్దవాడు కావచ్చు, కానీ ఆయన చిన్న పిల్లలు లాంటి వాడు. ఆయన హృదయం పిల్లల హృదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయము ఏ విధముగా ఉన్నది? మన హృదయము పిల్లల హృదయం లాగా ఉన్నదా, లేక మన హృదయంలో కాపట్యము, కల్మషము, కళంకము, పాపము ఉన్నదా? చిన్న పిల్లలు అబద్ధమాడరు, వాళ్ళకు తెలియదు. ఒక కథ. ఒకరోజు ఒక దొంగను పట్టుకోవడానికి 2 పోలీసు వాళ్ళు ఆయన ఇంటికి వెళుతున్నారు. ఆ పోలీసు వాళ్ళు చూసి ఆ దొంగ వెంటనే తన కొడుకు చెప్పాడు, ఇదిగో నన్ను పట్టుకోవడానికి 2 పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తే నేను ఇక్కడ లేను అని నీ చెప్పుము. ఆ పోలీసు వాళ్ళు వచ్చి, బాబు నీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినారు. ఆ పిల్లగాడు, నా నాన్న ఇక్కడ లేడు, ఆ బక్సలో ఆ పెట్టెలో కూడా లేడు అని చెప్పి ఒక పెట్టె చూపించినాడు. నాన్న ఆ పెట్టెలో దాగుకున్నాడు. కాబట్టి పోలీసు వాళ్ళకు అర్థమైంది, ఈ పిల్లకి అబద్ధం ఆడడం రాదు. కాబట్టి తన తండ్రి దాగుకున్న పెట్టె ఆ బక్స చూపించినాడు. అక్కడి నుండి అది పట్టుకొని వెళ్ళినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్ల మనసులో కాపట్యము లేదు, అబద్ధము లేదు, తప్పిదాలు లేదు. మన హృదయం కూడా ఆ విధముగా నిర్మలముగా ఉండవలేను. మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 5వ అధ్యాయము 8వ పరిశుద్ధ వాక్యం ప్రభువు చెప్తున్నారు, నిర్మల హృదయాలు ధన్యులు, వారు సర్వేశ్వరుని దర్శింతురు. పిల్లల హృదయం నిర్మలము కాబట్టి మన హృదయము కూడా నిర్మలముగా ఉండే మన సర్వేశ్వరుని దర్శించగలము, పరలోక రాజ్యంలో స్వర్గరాజ్యంలో ప్రవేశించగలము. పిల్లల హృదయము రెండవది ప్రేమ పూరితము. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ పరిశుద్ధ వాక్యం, దేవుడు ప్రేమ స్వరూపులు, గాడ్ ఈజ్ లవ్. పిల్లలు కూడా ప్రేమ స్వరూపులు. వారి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. తల్లిదండ్రులను మాత్రమే కాదు, అన్నదమ్ములను మాత్రమే కాదు, అక్కచెల్లెలను మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు, మిత్రములను మాత్రమే కాదు, శత్రువులను కూడా వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకు శత్రువులు లేరు. ఈ వ్యక్తి పాకిస్తానీయుడు, పాకిస్తాన్కు చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి పలస్తీనుడు, పాలస్తీనా దేశమునకు చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి హిందువు, ఈ వ్యక్తి ముస్లిము అని వారికి తేడా లేదు. వారు అందరినీ ప్రేమిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా పిల్లల వలె అందరినీ ప్రేమింపవలయును. యోహాను గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 13వ అధ్యాయంలో 34వ పరిశుద్ధ వాక్యంలో ప్రభు చెప్పలేదా, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒక్కరినొక్కరు ప్రేమించుకొనుడు. అక్కడ తేడా లేదు. ఇది నా మిత్రము, అది నా శత్రువు అని తేడా లేదు. అందరినీ ప్రేమింపవలయును. అదేవిధముగా ప్రభు మనల్ని ప్రేమించినారు. ప్రభువు శ్రీవ మీద మరణించినది కొందరి కోసం మాత్రమే కాదు, అందరి కోసమే. మనము కూడా అందరినీ ప్రేమింపవలయును. అది పిల్లలు మనకు నేర్పిస్తున్నారు. మూడవది పిల్లలు విశ్వాసపూరితలు. పిల్లలకు విశ్వాసం ఉన్నది, అవిశ్వాసం లేదు. పిల్లలకు తల్లిదండ్రుల మాటలు, గాస్పెల్ ట్రూత్, వేద వాక్యము, ఎదురు మాట లేదు.
తండ్రి ఏది చెప్పినా, తల్లి ఏది చెప్పినా పిల్లలు నమ్ముకుంటారు, నమ్మి వ్యవహరిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించుచున్నారు. తమ జీవితము తల్లిదండ్రుల చేతిలో పతనముగా ఉంటుంది, సురక్షితముగా ఉంటుంది అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి బాధ లేకుండా సంతోషముతో ఆనందంతో పిల్లలు జీవించుచున్నారు. మనం కూడా అదే విధముగా దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవలేను. అప్పుడు మన జీవితంలో కూడా చింత ఉండదు, బాధ ఉండదు. దేవుని చేతులలో మన జీవితము పదిలముగా ఉంటుంది, సురక్షితముగా ఉంటుంది. మన మేలు కొరకే, మన మంచిది కొరకే అనేది జరుగుతాయి అని విశ్వాసం మనకు ఉండవలేను. కాబట్టి మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ సువిశేషంలో ప్రభువు గట్టిగా చెప్తున్నారు, అటువంటి వారిదే పరలోక రాజ్యము, చిన్న పిల్లలు లాంటి వారిదే పరలోక రాజ్యము. మనము మనసులో పెద్దవాళ్ళం, శరీరంలో పెద్దవాళ్ళం కావచ్చు, 40 సంవత్సరాల వయసు ఉండవచ్చు, 50 సంవత్సరాల వయసు ఉండవచ్చు, 70 సంవత్సరాల వయసు ఉండవచ్చు, 90 సంవత్సరాల వయసు ఉండవచ్చు, పర్వాలేదు. కానీ మన హృదయం ఏ విధముగా ఉంటుంది? చిన్న పిల్లల హృదయముగా ఉందా లేదా? నా హృదయంలో ప్రేమ ఉందా? అందరిని నేను సమానముగా ప్రేమించుచున్నానా? నా హృదయంలో విశ్వాసం ఉందా? దేవుని మీద ఆధారపడి నేను జీవించుచున్నానా? నా హృదయము నిష్కళంకముగా నిర్మలముగా ఉంటుందా? పవిత్రముగా పరిశుద్ధముగా ఉంటుందా? లేక నా హృదయంలో కళంకము కాబట్టిము కల్మషము ఉంటుందా? ఒక్క నిమిషము మన హృదయమును పరిశీలించుదాము. ఈ దివ్య పూజని సమర్పించుకొని, ఓ యేసు ప్రభువా, మీరు ఆనాడు చెప్పినారు కదా, చిన్న పిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యము. ప్రభువా, నా హృదయమును పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ హృదయం లాగానే నా హృదయమును తయారు చేయండి. ప్రభువా, మీరు చెప్పి ఉన్నారు కదా, మీరే చెప్పి ఉన్నారు కదా, నా నుండి నేర్చుకొనుడు, నేను వినమ్ర హృదయుడను. ప్రభువా, మీ వలె మా హృదయమును తయారు చేయండి. మేము కూడా పరలోక రాజ్యంలో, స్వర్గ రాజ్యంలో ప్రవేశించుటకు మాకు పిల్లల హృదయం లాంటి హృదయమును దయచేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సుతుని ఇలలు సాకా
సహోదరి సహోదరులారా, మనము అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల మీరు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అప్ప ద్రాక్ష రసములతో పాటు ఈనాడు దివి పూజావలి పెట్టించిన ప్రతి ఒక్క బిడ్డను మన సర్వేశ్వరునికి సమర్పించదాము. వారి యొక్క కోరికలను విన్నపాలను ప్రభువునకు సమర్పించి, ఓ దేవాది దేవ, మీరు ఈ అప్పమ్మను మీ ఏకైక కుమారుని తిరి శరీరముగా మరియు ఈ ద్రాక్ష రసమును యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తముగా మార్చినప్పుడు మా యొక్క కోరికలను కూడా నెరవేర్చండి. రోగులను స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యము దయచేయండి. చనిపోయిన ఆత్మల యొక్క తప్పిదాలను మన్నించండి. శిక్షను తొలగించండి. మీ రాజ్యంలో, పరలోక రాజ్యంలో వారిని చేర్చండి. ఓ దేవాది దేవ, చదువు కొరచిన విద్యార్థులు మీరు దీవించి పవిత్రాత్మక జ్ఞానమును, వివేకమును, బుద్ధిని, తెలివి తేటలను దయచేయండి. తమ జీవితము ద్వారా మేము మహిమపరచుకొని మీ చిత్తమును నెరవేర్చి మీకు తగిన బిడ్డలుగా జీవించటకు కావాల్సిన కృపావరం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మేము ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, దేవమాత అయిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము నాడు ఈ కానుకలతో పాటు మేము అర్పించు మా యొక్క ప్రార్థనలను దయతో అంగీకరింపుము. పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ స్తుతి బలి మీకు ఆమోదయోగ్యమై మీ నిత్య కృపకు మమ్మ పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రొప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువు అయిన దేవ, పావన పిత, పునీతులను ఘనపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్యక అయిన మరియమాత సంస్మరణము కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితిరి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించుదివి. మీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించుదివి. అతని ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుము అని మిమ్ము ప్రార్థించుచు మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలాయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ పరిశుద్ధ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనిచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే మేము ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకు ఇచ్చేచో ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చేచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదరని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప మేము ప్రతిమాలు కొనిచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోసేపుతోనూ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు మేము ప్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుచున్న మీ శ్రీసభను, మీ సేవకుడు మా లియో జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ శ్వాసమందును ప్రేమయందును దృఢపరపము.
మీ చిత్తప్రకారము ఈ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మరణించిన మన కుటుంబ సభ్యుల కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, పూర్వీకుల కొరకు, మన తోబుట్టువుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ఉపాధ్యాయుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థించుదాము. ప్రత్యేకముగా ఉద్ధరింపు స్థలములో ప్రార్థించుటకు ఎవరి లేని నిస్సహాయులై బాధలు అనుభవించుచున్న ఆత్మలను కనికరించి దీవించమని, స్వర్గరాజ్యంలో వారిని చేర్చుమని మనం ప్రార్థించుదాము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల విధయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి మనం ప్రార్థింప సాగసిందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మాన్యము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి మమ్మ సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు దయచేయుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కరికొకరు సమాధానమును తెలుపుకొనదాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. కావున తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. దయావల్లైన ఓ సర్వేశ్వర, దేవమాత అయిన పరిచిత కన్య అయిన మరియమాత సంస్మరణమును గౌరవ మర్యాదలతో కొనియాడుచున్న మేము రక్షణదాయకమైన దివ్య సంస్కారముతో నూతనీకరింపబడి ఆనందించుచున్నాము. మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీవు ప్రసాదించు రక్షణ ఫలములను శాశ్వతముగా అనుభవించుటకు యోగ్యులము అగుదుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి స్వస్థపరచి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత. పరిశుద్ధ